హైదరాబాద్ కూకట్పల్లిలో ఆధునీకరించిన నల్ల చెరువుని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నల్ల చెరువు తరహాలోనే నగరంలోని చెరువులు, పార్కులు, ఆట స్థలాలు అభివృద్ధి చేస్తామన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అభివృద్ధి పనుల్లో ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం సాయం చేస్తుందని, అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్ని సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే భావితరాలకు అన్యాయం చేసినట్లే అన్నారు. ఏ పేదవాడి ఇంటిని కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, మూసీ ప్రక్షాళన నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి. ఏదో ఒక ఆక్రమణతోని ఈ రోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ, కాలుష్యాన్ని కానీ, మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది.